ఏడుస్తుందా పిచ్చిది? అది బాధపడుతుందన్న మాట నిజమే, కానీ ఇంత జరగక కూడా నేను నిన్ను నమ్మానంటే అది జీవితాంతం ఏడుస్తూనే ఉంటుంది. జరిగింది చాలు. ఇక మీతో కానీ మీ కుటుంబంతో కానీ మాకెలాంటి సంబంధం వద్దు. దయచేసి ఇది నువ్వెంత తొందర అర్థం చేసుకుంటే అంత బాగుంటుంది. బావా ప్లీజ్ నాకింకొక ఛాన్స్ ఇవ్వు బావా. నీకు ఇచ్చిన ఛాన్సులు చాలు బాబు, ఇంకా నీకు ఛాన్స్ ఇవ్వాలనుకోవట్లేదు. బావా బావా విత్తనం రే విత్తనం. అమ్మగారు బయటికి వెళ్ళి కూల్ డ్రింక్స్ స్వీట్స్ హాటు పట్టుకునిరా, గెస్ట్లు వస్తున్నారు. ఎవరొస్తున్నారే? భాగ్యశ్రీ మాత్రం కాదులేండి, నువ్వు తొందరగా వెళ్ళరా. అలాగే అమ్మగారు, అలాగే అలాగే. ఎవరు వస్తున్నారు ఈ టైంలో ఇంటికి? ఇదిగో వచ్చేవాళ్ళు ఏది అడిగినా నేను సమాధానం చెప్తాను, మీరు జస్ట్ తలోపండి చాలు. అందులో నన్ను ఎక్స్పెక్ట్ చేసావు కదే. హలో నమస్తే అండి, రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. రండి కూర్చోండి, మీరు కూర్చోండి. బాగున్నారా అన్నయ్య గారు? బాగున్నానమ్మా. రాత్రికి రాత్రే ఫోన్ చేసి హడావిడి చేసేసావమ్మా. ఇక పొద్దుటి నుంచి మా ఆవిడ ఆగలేదు. ముందు నువ్వు ఆపు. శ్రీదేవి ఏ మూడ్లో సరే అనిందో తన మూడు మారేలోపు ఈ సంబంధం ఖాయం చేసుకుందాం. ఏంటండి మీరేం మాట్లాడటం లేదు? ఈ సీన్ లో నాది యాక్షన్ పార్ట్ మాత్రమేనండి, డైలాగ్ పార్ట్ మాత్రం మా ఆవిడే చూసుకుంటుంది. మీకు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందండి. మీకు అలా అర్థమైందా? మీకు యాక్షన్ పార్ట్ ఇచ్చారు సరే, మీ అబ్బాయికి ఏ పార్ట్ ఇచ్చారు? మీరు చూసే మూవీ కాపీనే మా అబ్బాయి, కాకపోతే ఇంకా రిలీజ్ కాలేదు. ఇంతకీ మీరు? మీ మూవీ ప్రమోట్ చేయడానికి వచ్చిన ప్రొడ్యూసర్ని. అర్థం కాలేదా? పెళ్లి కూతురు ఫాదర్ని. పెళ్లి కూతురా? అంటే ఇక్కడ జరిగేది మా అబ్బాయికి పెళ్లి చూపులా? పెళ్లి చూపులైతే అబ్బాయి అమ్మాయి మాట్లాడుకునేవాళ్ళు. ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ కాబట్టే మనం మాట్లాడుకుంటున్నాం. మా వైపు నుంచి ఆ ఒక్కటే కండిషన్. రేపు పెళ్లి జరిగిన తర్వాత మీరు మాట మార్చకూడదు మరి. ఒక్కసారి మాటిస్తే ఆ మాట ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పను. మీరింకా ఆ విషయం గురించి మర్చిపోండి. మీ వారిని కూడా చెప్పమనండి. చెప్పండి. ఆ విషయం మీరు మర్చిపోండి, ఎందుకంటే నాకు ఆ విషయం తెలియదు కాబట్టి. పెళ్ళయ్యాక మీ వారు నాకు మంచి కంపెనీ అవుతారు శ్రీదేవి. ఏమంటావు శోభన్? కంపెనీ కాకపోతే ఫ్యాక్టరీ, ఇండస్ట్రీ, మీకు ఎలా కావాలి చుట్టూ అలా ఊహించుకోండి. ఇవ్వు. సరే శ్రీదేవి, మేము వెళ్ళొస్తాం. సరే మంచి. సరే వెళ్ళగానే మంచి ముహూర్తం చూసుకొని కబుర్ చేస్తాం. అలాగే. నమస్కారం. నమస్కారం. వెళ్ళొస్తామండి. హలో. అరే చిన్నోడా, అమ్మగారు నీకు వేరే అమ్మాయితో పెళ్లి ఖాయం చేశారా? ఎరా చిన్నోడికి హెల్ప్ చేయలేదంట? అయితే హెల్ప్ చేయలేదంటే ఆపేసాయి. ఉంటే అటుండు లేదంటే ఇటుండు, ఇలా మధ్యలో అనుకో. నీ వల్ల ఎవరికి ఉపయోగం లేదు. రేయ్, అసలే తిక్క మీదున్నా, ఇప్పుడు విసిగించకు. నీకు తిక్క లోపలే ఉంటదేమో, నాకు నా చుట్టూ వైఫేలా ఉంటది. వీడొక్కడు వర్నంటే చాలు ఊగిపోతూ ఉంటాడు. ఇప్పుడేంటి టెంపర్లో నేను జూనియర్ ఎన్టీఆర్, నువ్వు పోసానియా? సార్ అన్నా మీకు పెద్ద దండం. నేను చెప్పిన దాంట్లో ఎమోషన్ చూడకుండా క్యారెక్టర్ చూసారు చూడు,
నేను హట్ అయ్యాను. ఇంకో 24 గంటలు మీతో మాట్లాడను. వీడి రూట్లో వెళ్తే తప్ప మనం డీల్ చేయలేం. జీవితం ఎవరిని వదిలిపెట్టదు. అందరి సరదా తీచేస్తుంది. నా సరదా కూడా తీచేసింది హాస్పిటల్లో. బిజినెస్ మ్యాన్ చూడలేదా రాజా? రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దని హీరో అంటాడు. మా వరుణ్ బాబుని రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేశారు. ఆ కన్ఫ్యూజన్ లో మహేష్ బాబు తప్పు చేశాడు. మా వరుణ్ బాబు లక్క. మాకు మీ వరుణ్ బాబు మీద నమ్మకం లేదు దూరా, నమ్మకం లేదు. నమ్మాలి సార్. ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ఫ్యాక్టరీ మీదే నన్ను తాగితే పోతారు అని రాస్తే మనం నమ్ముతున్నాం కదా. మరి అలాంటి వచ్చి నేను మారాను, ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే మనం నమ్మాలి కదా. రేయ్, కోపం తెప్పించకు. నువ్వు ఇచ్చే ఎలివేషన్స్ కి వాడు చేసే పనికి ఏమాత్రమన్నా మ్యాచ్ అవుతుందా? రజా, బాత్రూమ్ కబోర్డ్ లో బ్యాక్టీరియా పోవాలంటే కొట్టాల్సింది యాసిడ్, సెంటు కాదు. ఇక్కడ అనాల్సింది శ్రీదేవిని, వరుణ్ కాదు. గుడిలో పెళ్ళాగింది ఎవరి వల్ల? వరుణ్ వల్ల కాదు, శ్రీదేవి అమ్మగారి వల్ల. పెళ్లి ఖచ్చితంగా చేసుకోవాలన్న ఉద్దేశంతోనే పల్లవికి టెస్ట్ విషయం ఒప్పుకున్నాడు. హాస్పిటల్లో గొడవ తర్వాత పల్లవనే చేసుకుంటాను అని ఎదిరించి చెప్పబట్టే హౌస్ అరెస్ట్ చేశారన్న విషయం ఆ మాత్రం మీకు అర్థం కావట్లేదా? నువ్వెంత చెప్పినా నా ఉద్దేశం నేను మార్చుకోను. బావా ప్లీజ్ నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వు బావా. నీకు ఇచ్చిన ఛాన్సులు చాలు బాబు, ఇంకా నీకు ఛాన్స్ ఇవ్వాలనుకోవట్లేదు. బావా బావా ఏ వెళ్ళలేదే, ఇక్కడ ఆగిపోయావే? నా ఇష్టం విత్తనం, నా ఇష్టం. నేను చెప్పింది నీకు ఎక్కకపోతే నువ్వు అట్నుంచి అట్టే వెళ్ళిపోయేవాడివి. కానీ ఆలోచిస్తున్నావంటే నువ్వు మారిపోయావు ప్రసాద్, నువ్వు మారిపోయావు. నేను ఏమీ మారలేదు విత్తనం. నువ్వు మారిపోయావు ఒప్పుకో, లేదంటే వెళ్ళిపో. నేను మారలేదని చెప్తున్నా కదా. ఆహా, ఏమీ మారకపోతే ఇంతసేపు వరుణ్ బాబు తిట్టి నువ్వు వాడిని సపోర్ట్ చేస్తూ నాకెందుకు సమాధానం చెప్తున్నావు? ఏమీ మారకపోతే ఇంటి దగ్గర నుంచి వచ్చిన ఫోన్ నువ్వు ఎందుకు ఎత్తడం లేదు? నాకేదో కొడుతుంది ప్రసాద్, నాకేదో కొడుతుంది. నాకు కొత్తగా కనబడుతున్నారు మీరు. నువ్వు మారావు ప్రసాద్, నువ్వు మారావు. నేను ఏమీ మారలేదు విత్తనం. అదే కన్ఫ్యూజన్ గాడిని పల్లవి గదిలో కూర్చొని ఏడుస్తుంటే అదే మర్చిపోతుందిలే అని ఆలోచించే సగటు అన్నని, ఆ వరుని నమ్మడానికి ఇంకా నమ్మకం లేని రామ్ ప్రసాద్ గాడిని నువ్వు నస పెట్టకు, ఆపేసేయ్. అబద్ధం చెప్తున్నావు ప్రసాద్, నువ్వు మారిపోయావు. లేదని చెప్తున్నా కదా. చెప్పడానికి నువ్వెవరు ప్రసాద్? రోజు నేను చూసేది నువ్వా నేనా? కోపం తెప్పించకండి విత్తనం గారు, కోపం తెప్పించకండి. కొట్టి పడేస్తాను. అసలే పెళ్లి కాలేదని చెప్పి ఆలోచిస్తున్నా. విత్తనం గారా? ఎన్నాళ్ళుగా వృత్తి కాకుండా నా వయసు గుర్తొచ్చిందా ప్రసాద్? పక్కింటోడికి పెళ్లి కాలేదని ఆలోచించడం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు సార్? దీన్నే మార్పు అంటారు సార్. మీరు మారిపోయారు. ప్రసాదు, నువ్వు మారిపోయావని నేను, మారలేదని నువ్వు. డిబేట్ అనవసరం. ఇప్పుడు ఆ ఫోన్ కాల్ ఎత్తకపోతే నువ్వు కరెక్టు, ఎత్తితే నేను కరెక్టు. అక్కడ కూర్చొని చూస్తా. హలో, బావా ప్లీజ్ నేను చెప్పేది విను. చెప్పు వరుణ్. థ్యాంక్ యూ బావా. ఇప్పటి వరకు మీకు నమ్మకం లేకపోవడానికి జరిగిన అన్ని విషయాల్లో నా తప్పు క్లియర్గా ఉంది. ఎప్పుడు మీరు ప్లాన్ చేసినా దాన్ని చెడగొడుతూనే ఉన్నాను. ఇది తెలిసిందే, విషయం చెప్పు. లీగల్గా మా పెళ్లి కూడా చెల్లుతుంది. నన్ను నమ్ము బావా. ఏది ఏమైనా సరే ఈసారి వెనకడుగు వేయను. చిన్నోడు ప్రాబ్లంలో ఉన్నాడు, ప్లీజ్ హెల్ప్ చేయండి. ఇట్స్ ఓకే, నేను చూసుకుంటా. వదినా, ఈ ఆపిల్ తిని పండు లాంటి వాళ్ళని ఇవ్వాలి. అత్తమ్మా, మీరు కూడా తీసుకోండి. పల్లవి, శ్రీదేవి, శోభన్ ఇద్దరే బయటికి వెళ్తున్నారు.
వరుణ్ ఇంట్లోనే ఉన్నాడా? పిచ్చి పిచ్చిగా ఉందా? నన్ను అడిగితే ఆ ఇంట్లో ఏం జరిగితే మనకేంట్రా? దాంతో పల్లవికేంటి సంబంధం? అది ఇప్పుడిప్పుడే అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉంటే మళ్ళీ వాడి పేరెందుకురా తీస్తున్నావు? ఏమో సంతోషంగా ఉంది మర్చిపోతుందని మనం అనుకుంటున్నాం, కానీ అదేమనుకుంటుందేమో. దీని గురించి అయితే నా డెసిషన్ ఆల్రెడీ చెప్పాను. డెసిషన్ చెప్పి మార్నింగ్ అంతా బాగానే యాక్ట్ చేస్తున్నావు, కానీ రాత్రి అయితే రూమ్లో యాక్ట్ చేయలేకపోతున్నట్టున్నావుగా. చెప్పు పల్లవి, నైట్ రూమ్లో ఒక్కదాని ఎందుకు ఏడుస్తున్నావు? ఏమ్మా, మనసులో ఇంత బాధ పెట్టుకొని బయట మా కోసం సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నావా? నాకు కూడా ఈ విషయంలో అనుమానంగానే ఉంది, బట్ కొంచెం టైం ఇచ్చి అడుగుదాంలే అనుకున్నా. ఎంత కర్మొచ్చిందే పిచ్చి తల్లి, నీకే ఇన్ని కష్టాలు పెడుతున్నాడా భగవంతుడు? నేను బాధపడుతున్న మాట నిజమే నానమ్మా, కానీ బాధలోనే ఉండిపోయేంత పెరిగిదాన్ని మాత్రం కాదు. కొంచెం టైం తీసుకుంటున్నానంతే, అన్నీ సర్దుకుంటాయి. వరుణ్ వెనక్కి కూడా తిరిగి చూడలేదు. తన కోసమే కదా మనం అందరం ఇన్ని ఇబ్బంది పడింది. కనీసం పల్లవికైనా ఫోన్ చేసి ఉంటే బాగుండేది. అదే కొంచెం బాధగా ఉంది. ఏం పల్లవి, నీకు వరుణ్ కాల్ చేయలేదా? నిన్నే అడిగేది, వరుణ్ కాల్ చేశాడా లేదా? చేశాడు, కానీ వేరే నెంబర్ నుంచి చేశాడు. ఆ నెంబర్ని కూడా బ్లాక్ చేశాను. అది కూడా ఏదో ఫార్మాలిటీ కన్నట్టు నెక్స్ట్ డే చేశాడు. నీ తర్వాత నాకు కాల్ చేశాడు. వరుణ్ వాళ్ళ అమ్మతో నీకోసం ఫైట్ చేసి వస్తుంటే వరుణ్ని రూమ్లో లాక్ చేశారంట. నెక్స్ట్ డే విత్తనం ఇంకో ఫోన్ అరేంజ్ చేశాడు. అందుకే నీకు కాల్ చేయడానికి టైం పట్టింది. పల్లవి, వరుణ్ భయస్తుడే, చెడ్డవాడు మాత్రం కాదు. నిన్ను మోసం చేయాలన్న ఉద్దేశం అంతకన్నా లేదు. నువ్వు తనని ఎంత ప్రేమిస్తున్నావో తను అంతకంటే ఎక్కువనే ప్రేమిస్తున్నాడు. అన్నయ్య ప్లీజ్, ఇలా చాలా సార్లు నాకు నేను సర్ది చెప్పుకున్నాను, ఇంకా చాలు. దయచేసి నా మైండ్ని మళ్ళీ కన్ఫ్యూజ్ చేయొద్దు. నన్ను కొంచెంసేపు ఒంటరిగా వదిలేయండి. పల్లవి నానా, మీరు ఆగండి. తన వెనకాల నేను వెళ్తానులే, మీరేం కంగారు పడకండి. ఇది మీకు తెలియాలనే అందరి ముందు డిస్కస్ చేశాను. ఇప్పుడు ఇక తిరిగి వచ్చేటప్పుడు ఏం జరిగినా ప్రిపేర్డ్గా ఉండండి. పల్లవి, బండెక్కు ప్లీజ్ అన్నయ్య, కాసేపు నేను ఒంటరిగా వదిలేమని చెప్పాను కదా. కాసేపు బయట తిరగాలనిపిస్తుంది. సరే తిరుగు, కాకపోతే అలా బైక్లో తిరుగుదాం. నీకెప్పుడు బోర్ కొడితే అప్పుడు చెప్పు, ఇంటికి తీసుకొని వెళ్తాను. ప్లీజ్ పల్లవి, రా. రమ్మంటున్నా కదా. వెళ్దామా? ఇక్కడ ఆపావేంటి? పల్లవి, ఇప్పుడు ప్లాన్ నేను చెప్తాను బావా. ఈరోజు సాయంత్రం మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది. అమ్మ నాన్న అక్కడికి ఖచ్చితంగా వెళ్తారు.
ఆ టైంలో విత్తనం నన్ను డూప్లికేట్ కీతో బయటికి తీసుకొస్తాడు. అప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను. నువ్వు పల్లవిని అక్కడికి తీసుకునిరా. ఈలోపు నేను ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేసి పోలీసుల హెల్ప్తో పల్లవిని అక్కడే పెళ్లి చేసుకుంటాను. అప్పుడు మా పెళ్లికి ఏ ప్రాబ్లం క్రియేట్ చేయాలన్నా అమ్మకి భయం ఉంటుంది, మనకి పోలీసుల సపోర్ట్ కూడా ఉంటుంది. లీగల్గా మా పెళ్లి కూడా చెల్లుతుంది. నన్ను నమ్ము బావా, ఈసారి నేను వెనకడుగు వేయను. ఇంట్లో డిస్కషన్ అంతా నన్ను ఇక్కడికి తీసుకురావడానికి ప్రిపరేషనా? పల్లవి 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 ఒక్కసారి నేను చెప్పేది విను పల్లవి. హౌస్ అరెస్ట్ చేయడం ఏంటి బాబోయ్? ఆ శ్రీదేవిని తలుచుకుంటేనే భయంగా ఉంది. ఒక తల్లి ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తుందా? కొడుకు సుఖం కన్నా తమ పంతం ముఖ్యం అనుకునే తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారా. పాపం గా వరుణ్ గురించి తెలుసుకుంటేనే నాకు జాలిగా ఉంది. వాడి గురించి జాలి పడితే తర్వాత పల్లవి కష్టాలు పడాల్సి వస్తుంది. అమ్మో, శ్రీదేవి మనకు చెడు చేసిందనుకున్నాం, కానీ చాలా మంచే చేసింది. తాను చెడ్డదైతే వరుణ్ తప్పేముంది? మన ఇంట్లో ఏది కావాలన్నా మొండిగా సాధించుకోవటం అలవాటైన పల్లవికి అక్కడ స్వతంత్రం ఉంటుందా? నిజమేరా, ఆ పిల్ల అక్కడ ఎలా ఉంటుందో ఏమో. అవును, ప్రసాద్ వెళ్తూ ఏం జరిగినా ప్రిపేర్డ్గా ఉండండి అన్నాడు. దేనికంటావు? నాకు మాత్రం ఏం తెలుసు? మీ ముగ్గురు షేర్ చేసుకునే విషయం ఉంటుందా? మర్యాదగా చెప్పు. నాకు నిజంగా తెలియదు సుధీర్. ఇప్పుడు కడుపుతో ఉన్నాను కదా, టెన్షన్ పడతానని చెప్పలేదేమో. లేదంటే ప్రసాద్ చెప్పేవాడే. నిజమే చెప్తున్నావా? రేయ్ చాలా ఏంటి అమ్మాయి మేరుస్తున్నావు? ఏమో నాన్న, అసలు మన ముందు వరుణ్ టాపిక్ ఎందుకు తీసుకొచ్చినట్టు? ఎందుకు వరుణ్ వైపు మాట్లాడినట్టు? ఇప్పుడు చెల్లిని తీసుకుని ఎక్కడికెళ్ళాడు? ఎందుకురా అంత టెన్షన్ పడుతున్నావు? అసలు నువ్వేం జరుగుతుందనుకుంటున్నావు? ఏమో, వీడి తొందరపాటు మళ్ళీ ఏం చేసి చేస్తాడో అని టెన్షన్గా ఉంది. సరే, జరిగితే ఏంది? వరుణ్ పల్లవి కోసం తన ఇంట్లో వాళ్ళతో కొట్లాడి పెళ్లి చేసుకుంటానంటుంటే తనని మంచిగా చూసుకుంటాడనే కదా. మీరు వరుణ్ గురించి పల్లవి గురించి ఆలోచిస్తున్నారు, శ్రీదేవి గురించి ఆలోచించట్లేదు. రేయ్ నువ్వేం కంగారు పడకు, ఏది ఎలా జరగాలని రాసిపెట్టుంటే అలానే జరుగుతుంది. అదే నా భయం కూడా. ఈ ఇంట్లో అలా రాసిపెట్టుందని సమర్థించుకుంటూ ఎన్ని తప్పులు జరుగుతాయా అని. సుధీర్, వరుణ్ ఏమండి? ఏడండి వాడు? బాత్రూంలో ఏమైనా ఉన్నాడని చూడు. ఏమండి, వాడు అక్కడ కూడా లేడు.